ముందుగా మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ విమ్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా వేసిన కేసులో ప్రధాన నిందితుడు సుబ్బారావు దొరికాడు. నిరుద్యోగులకు 3 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన సుబ్బారావును పోలీసులు విచారిస్తున్నారు. ఇక సుబ్బారావు అరెస్ట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీరామ్, ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్లీజ్. సురేష్, వింగ్స్ డైరెక్టర్ సుబ్బారావును కొద్దిసేపటి క్రితమే పోర్ట్ టౌన్ పోలీసుల విచారణ కోసం పోర్ట్ టౌన్ కు పిలిపించడం జరిగింది. గంటకు పైగా ఆయన విచారణ కొనసాగుతుంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి వింగ్స్ డైరెక్టరే కీలక సూత్రధారని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఎఫ్ఐఆర్ లో ఆయన పేరును చేర్చడానికి మటుకు ఇప్పటి వరకు తటపటాయిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులు గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి సుబ్బారావు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చాలని ఆందోళన చేస్తూ వచ్చారు. దీంతో పోలీసులు దిగివచ్చి సుబ్బారావును ప్రస్తుతం తమ అదుపులోనికి తీసుకున్నారు. ఆయన విచారిస్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి డబ్బులు ఎలా కలెక్ట్ చేశారు, ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు, నిరుద్యోగులు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం అసలు ఏం జరిగింది అనే విషయంలో ప్రస్తుతం ఆయన్ను విచారణ కొనసాగుతుంది. పోలీసులు మీడియాను ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. అయితే సుబ్బారావు పోలీసుల ప్రశ్నలకు సరిగా స్పందించడం లేదని కూడా తెలుస్తుంది. అయితే అరెస్ట్ చేస్తామా లేదా అనే విషయాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, విచారణలో సుబ్బారావు సహకరిస్తే ఓకే అని, లేకపోతే ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలిస్తామని కూడా పోలీసు వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సుబ్బారావు పోర్ట్ టౌన్ పోలీసులకు వచ్చారని సమాచారం తెలుసుకున్న నిరుద్యోగులు, మోసపోయిన యువకులు కూడా పెద్ద ఎత్తున పోర్ట్ టౌన్ కు చేరుకోవడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం సుబ్బారావు పోర్ట్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్నారు. సురేష్, శ్రీరామ్, ఈ మొత్తం వ్యవహారం అసలు ఫస్ట్ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? అయితే బాధితులు దాదాపుగా ఎంతమంది ఉంటారు మొత్తంగా? సురేష్, మొత్తం 60 నుంచి 100 మంది వరకు కూడా బాధితులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళ నుంచి 5 లక్షల వరకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారు. ఈ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా విమ్స్ ఆసుపత్రి మొదలైనప్పటి నుంచి కాంట్రాక్ట్ పనుల నిమిత్తం కొన్ని పనులు అప్పచెప్తామని లక్షలాది రూపాయలు వసూలు చేశారు. మొత్తంగా చూసుకుంటే 3 నుంచి 5 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రమణ్ బళ్ళ అనే ఒక మధ్యవర్తి ద్వారా ఈ వ్యవహారం మొత్తం నడిచినట్లుగా తెలుస్తుంది. సురేష్, రమణ్ బళ్ళ అయితే పరారీలో ఉన్నాడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీరామ్. మరి అంశాలు కలుద్దాం. అనంత